70.4% ఆఫ్ 8040 కదా. జీరో పక్కన పెట్టేసేయండి. 704 ఇంటూ 804 కదా ఉండేది. 7 56 ఓకేనా. 28 ఒక 32 యాడ్ చేసేంత అంటే 16 ఈ స్టెప్ అర్థమైనా. మళ్ళీ చెప్తా చూడండి, జాగ్రత్తగా గమనించండి. సేమ్ అదే జీరో పక్కన పెట్టేసేయండి. 7 8 56. రెండో స్టెప్ 7 ఇంటూ 4 28, 8 4 32, రెండు యాడ్ చేస్తే 60 కదా. 60 రాస్తున్నా. నెక్స్ట్ 4 4 16, లాస్ట్ ఉంది జీరో ఉంది కాబట్టి జీరో రాస్తున్నా. ఇక డెసిమల్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ వస్తుంది. 100 కాబట్టి ఇంకొక 2, మొత్తం 3 డిజిట్స్ కూడా వస్తుంది. డెసిమల్ అర్థమైందా. 1 పాయింట్ ఉంది కదా మా, కాబట్టి ఇక్కడ 1 పాయింట్ బై 100 కాబట్టి ఒక్కొక్క 2 డిజిట్స్. అంటే ఆన్సర్ ఎంత అంటే 5660.160. ఇప్పుడు చూడండి 80.9% ఆఫ్ వాడు 5060లో 80.9% ఎంత అంటున్నాడు అంటే ఫస్ట్ 40 రాస్తున్నానా, నెక్స్ట్ 48 45 93 ఓకేనా. నెక్స్ట్ 540. డెసిమల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కాన్సెప్ట్ అర్థమవుతుందా. ఇప్పుడు చూడు జాగ్రత్తగా ఉంచండి, నేను రాసేది ఒకసారి చూడండి. 40.6% ఆఫ్ 6030 అంటున్నాను. 6030లో 40.6% ఏదంటే జనరల్గా చూడండి, మ్యాథ్స్ ఎలా వెళ్తామంటే క్యాలిక్యులేషన్ లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ వెళ్తాం. కానీ రాసేది చూడండి, మనం జనరల్గా ఇండియా రాయాలంటే ఏం రాస్తాం చెప్పండి, INDIA రాస్తాం. RAHUL ఎక్కడన్నా AIDNI రాస్తున్నామ్మా. అలా రాస్తే లేట్ అవుతుంది కదా, కరెక్టే కదా. మ్యాథ్స్ని మనం ప్రాక్టీస్ ఎలా చేసామంటే ఇలా చేసాం, కానీ నిజంగా రాయాల్సింది ఇలా కదా ఆన్సర్. మనం ఇప్పుడు ఇలా చేస్తున్నాం. 4 6 24, 12 36 48 180 రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గమనించండి. ఇప్పుడు ఆ డెసిమల్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. చూడండి 90.6% ఆఫ్ 8020లో 90.6% అంటే 72 దాకా ఓకేనా. 18 ఒక 48, 18 + 48 ఎంత 56 66. చూడండి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 9 2 18, 8 6 48, యాడ్ చేస్తే 56 66 112 0. డెసిమల్ ఇక్కడ వస్తుంది. అర్థమైందా. ఇది రాసుకుంటారా చెప్తాను, ఇది రాసుకోండి. 50% ఆఫ్ 50% అయినా 3730లో హాఫ్ తీసేసుకో. 3720 హాఫ్ ఎంతమా 30, 36లో హాఫ్ 18, 12లో హాఫ్ 60 బై 2 మా చేసేది. 50 అంటే హాఫే కదా మా, ఇంకా అది క్వశ్చన్ ఏం లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి, నిజం అంటే 60.6% ఆఫ్ 8060. క్లియర్ ఓకేనా. చూడండి ఏమంటున్నాడు, 8060లో 60.6% ఎంత అంటున్నాడు. ఓకే, మనం ఏం చెక్కలేదు చూడండి. 48 ఫస్ట్ స్టెప్ ఓకేనా. నెక్స్ట్ 36 48, 36 + 48 ఎంత చెప్పండి, 30 + 40 70, 14 84 360. మీరు రాసేది మా సెంట్రల్ గవర్నమెంట్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఏది అంటే హాఫ్ లైన్ కాదు, ఆన్లైన్. మనకు డిస్ప్లే ఉంటుంది, దాన్ని చూసి ఆన్సర్ చేయాలి. జనరల్గా మనం ఏం చేస్తాం చెప్పడం, అది క్వశ్చన్ మళ్ళీ రాసుకోవాలి పేపర్లో. ఏమని మనం అయితే పెద్ద జిరాక్స్ మిషన్ అయినట్టు 60.6% ఆఫ్ 8060 రాసుకొని మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి, 6.6 / 100 ఇంటూ 8060. 0 0 క్యాన్సిల్ ఓకేనా. 2 5 2 3 0 3. ఇంకేం మిగిలింది మనకు, 303 ఇంటూ 806 18 0 0 0 24 24 24 42
180/5 మళ్ళీ 5 ఎందుకు? బై 5 ఉంది కదా ఆడ, అంటే ఎంత వస్తుంది మా? 488436 ఇది ఆన్సర్. అదే మనం చేసేది అంతే కదా మా ప్రాసెస్, అదే కదా. కానీ చేయాల్సింది ఎలా? జాబ్ ఎవరికి వచ్చి ఉంటుంది ఇలా చేసినోడికి. మనం అంత ప్రిపేర్ అయినా జాబ్ ఎందుకు రాలేదా అని ఒక క్వశ్చన్. బేసిక్ క్వశ్చన్సే కదా ఆర్ఆర్బీ ఏదైనా సినిమా మీరు రాసే ఎగ్జామ్ చిన్న బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ బేసిక్ క్వశ్చన్ కూడా ఎవరైతే ఫాస్ట్ చేస్తే వాడికే కదా వచ్చేది. బేసిక్ ఇస్తున్నాడు, బేసిక్ కూడా ఎలా చేయాలి, ఫాస్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. బేసిక్ క్వశ్చన్స్ కూడా టైం మేనేజ్మెంట్ అక్కడ టైం మేనేజ్మెంట్ ఇవ్వకుండా బేసిక్ రావట్లేదు మాకు. బేసిక్ మాత్రమే అవసరము, జనరల్గా వచ్చేది అదే కదమ్మా. మాకు బేసిక్కే కావాలి, బేసిక్కే చెప్పేది. నేను చెప్పేదే బేసిక్, చెప్పేటివి ఏంటిమా మనం మార్నింగ్ డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కానీ ఏ టాపిక్ కానీ బేసిక్ క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్. అవి బేసిక్ ఏమా. స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే రేపు చూపిద్దరం మీకు ఎలా ఉంటాయో. క్వాంట్లో రేషియో ప్రొపోర్షన్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయి రేపు చూపిస్తాను. ఆ క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయి మనకు? ఒక 5 సంవత్సరాల తర్వాత, అప్పుడు మనకు బేసిక్ అవుతాయి. ఇప్పటికి అవి స్టాండర్డ్ అంతే. తీసేద్దా? అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, జీరోస్ లేకుండా చెప్తాను, లాస్ట్లో జీరో కూడా తీసుకున్నాం. చెప్పు. ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక నెంబర్ని 50% పెంచితే ఎంత అవుతుందంటే 3720 అవుతుందంట. ఒక నెంబర్ని 50% పెంచుతా అంటే, ఒక నెంబర్ 100 అని అనుకుంటున్నా, 50% పెరగడం అంటే 150 కదా. ఒక నెంబర్ 2 అనుకుంటున్నా, 2లో 50% పెరగడం అంటే 1 యాడ్ కావడమే కదా. 3 అనేది ఇచ్చాడు. 3720 అయితే ఇది ఎంత అంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి? 3 అనేది అంటే 2/3 ఇంటూ 3720. 3 1s 3 1s 3 2s 3 4 0 2480. ఆ క్వశ్చన్ డైరెక్ట్ ఎలా చేస్తామంటే, ఒక నెంబర్ ఏం చేస్తాను చెప్పండి, ఎంత పెంచుతున్నాడు? 50% పెంచుతున్నాడు. 50% పెంచినది ఇస్తున్నాడు అంటే ఒరిజినల్ నెంబర్ 2 కాబట్టి 2/3 ఇంటూ వాడు ఇచ్చిన నెంబర్ రాసేసాయి. ఒక నెంబర్లో 75% అది అంటే 4:3. 100 ఉందనుకో, దాంట్లో 75% 75 కదమ్మా. అంటే ఒకటి 4 అయితే రెండోది ఏమవుతుంది? 3. మనకి ఇది ఇస్తున్నాడు, ఎంత ఇస్తున్నాడు? మళ్ళీ అదేనా 3720 ఎంత అంటే చూడండి ఏమవుతుంది చెప్పండి. 3 1s 240 ఇంటూ 4 మా 4960. ఓకేనా? ఇప్పుడు చూడండి జీరోస్ లేకుండా 51.2% ఆఫ్ 3150. ఇంతవరకు ఓకేనా? మనం ఇంత తీసుకున్నప్పుడు అన్ని జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి చెప్పండి? జీరోస్ లేవు. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? 5 3s 15, 75 36 ఎంతమా? 111. చూడండి ఫాస్ట్ క్యాల్కులేషన్ ఎలా ఉండాలంటే, యాడింగ్ కూడా నేను ఎక్కడేమో 70 అనుకుంటున్నా, ఇది 30 అనుకుంటున్నా. 70 + 30 100. 6 + 5 11. నేను క్యాల్కులేట్ చేసేటప్పుడు నేను దాన్ని 75 తీసుకోవట్లేదు, 36 తీసుకోవట్లే. దాన్ని 70 అనుకుంటున్నా, దీన్ని 30 అనుకుంటున్నా. 70 + 30 100. 6 + 5 11 111 కదా. నెక్స్ట్ మా 180 0 అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమో చూడండి 16128000 డెసిమల్. అర్థమైంది కదా కాన్సెప్ట్? చూడండి ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు చేద్దామా? 42 ఓకేనా? 90 105 205 225 440725 ఓకేనా? ఇప్పుడు చూడండి లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెంట్ ఏంటి? లాస్ట్ 0 రాసుకున్నాం, ఇక్కడ మాత్రం లాస్ట్ ఏం చెప్పండి? 0 లేదు. అప్పుడు ఏం చేస్తామంటే 0 పక్కన పెట్టి 2 పక్కన పెట్టేసేయండి. 5 4s 20 40 48 88
96 ఇంత దాకా ఓకేనా? 0 ఇంత దాకా డౌట్ ఏం లేదు కదా అది. చూడండి ఎక్కడ చెప్పండి. 5 4s are 20, 5 into 8s are 5 8s are 40, 4 12s are 48, యాడ్ చేస్తే 88 వచ్చింది. 12 8 96, 0 ఇంత దాకా క్లియర్ ఓకేనా? నెక్స్ట్ ఇమీడియట్ గా 512 ఇంటూ 2 చేసేసేయండి. మొత్తం ఈ వాల్యూ ఎంత ఇచ్చే దాన్ని అంటే ఏమవుతుంది చెప్పండి? 1024 అవుతుంది ఈ మొత్తం వాల్యూ. 5 కాదు, 512 ఏం చేస్తాను చెప్పండి? డబల్ చేస్తున్నా అంటే ఎంత వస్తుంది? 1024. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి మా? 2089984. మీరు గమనించండి, నేను యాడ్ చేసేది మా లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నా, రైట్ టు లెఫ్ట్ వెళ్తున్నా. ఇటే వెళ్ళాలి ఎప్పుడైనా సరే. మన క్యాల్కులేషన్ కూడా ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఇలానే వెళ్ళాలి. ఇది వచ్చింది కదా, నేను మళ్ళీ 4 8 అని రాయట్లే. గమనించండి, ఇలానే వెళ్తున్నా. మనం స్కూల్లో ఇలా నేర్చుకున్నాం, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఎందుకు అంటే చెప్తా చూడండి. ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే 2089984 ఆన్సర్ కదా. బి ఆప్షన్ ఏముంటుంది అంటే 1989984, 2189984, 2389984. ఆప్షన్స్ అలా ఉంటాయి. లాస్ట్ అన్ని కామన్గా ఉంటాయి, ఇక్కడ లాస్ట్ తేడా ఉంటుంది. ఇలా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికే తెలిసిపోతుంది ఆన్సర్. టైం సేవ్ అవుతుంది. అదంతా చేయకుండా అక్కడ పెట్టేయచ్చు. మీరు గమనించలేదు, ఉన్న ఆప్షన్స్ ఎలా ఉంటాయి. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ లాస్ట్ వచ్చేంత వరకు మనకు ఆన్సర్ రాదు. కానీ ఇలా వెళ్తే టైమ్స్ ఇక్కడ దాకా ఇంకా ఆన్సర్ వచ్చిందంటే ఇంకా 208 తర్వాత అదొకటే కదా ఉంది, ఇది చేసేసుకుంటే వెళ్ళిపోతాం. అది మా తేడా. మీరు గమనించారు, వెరీ గుడ్. మీరు గమనించారు కదా. ఇవన్నీ ఏముంటాయంటే కామన్ ఉంటాయి, ఇక్కడ లాస్ట్ ఇక్కడ తేడా ఉంటుంది. అంటే కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి? ఇలా నేర్చుకుంటే అది ఈజీ అవుతుంది. కొన్ని డిఫరెంట్ ఇస్తాడు మనకు. మోస్ట్లీ ఇట్లా ఇచ్చినా ఇక్కడికైనా అయిపోయినా లాస్ట్ 2 తీసుకున్నా టైం సేవ్ అవుతుంది కదా. ఒక క్వశ్చన్ మీద 10 సెకండ్స్ సేవ్ అయింది. 200 into 10 ఎంత చెప్పండి? 2000 సెకండ్స్ మా. 2000 సెకండ్స్ అంటే ఎంత? 30 minutes. 30 minutes కాంపిటేటివ్ ఎగ్జామ్లో సేవ్ అయితే ఏమవుతుంది? ఇంకొక 10 ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాస్తారు. ఓకేనా? తీసేద్దాం. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఇవి చేసేసేయండి మా.